కృష్ణా జిల్లాలో కూటమి నేతల విభేదాలు భగ్గుమన్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఇసుక పంచాయతీ నెలకొంది. ఘంటసాల మండలంలో ఇసుక క్వారీపై టీడీపీ నేతలు ఆధిపత్యం చెలాయిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా ఇసుక తరలిస్తూ ఉన్నారు. టీడీపీకి చెందిన వారికి ఉచితంగా, జనసేనకు చెందిన వారికి ఎక్కువ రేటుకు ఇసుక విక్రయిస్తూ ఉన్నారని రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో క్వారీ క్యాష్ కౌంటర్ సూపర్వైజర్కు గాయాలయ్యాయి. కృష్ణా జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ జనసేనల నేతల మధ్య ఇసుక పంచాయతీ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కృష్ణా జిల్లాలో ఇసుక సంబంధించి ఇసుక వాటాల్లో టీడీపీ జనసేన మధ్య చిచ్చు రాజుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని ఘంటసాల మండలంలో ఉన్న శ్రీకాకుళం క్వారీలో ఇష్టానుసారంగా ఇసుకను తాగుతున్నారు. అది ప్రభుత్వ అనుమతితో ఉన్న క్వారీ కావడంతో ఉదయం వేళ కాకుండా రాత్రి వేళ ఎక్కువగా టీడీపీ నేతలు అక్కడ క్వారీ నుంచి కూడా లారీల్లో జేసీబీల సాయంతో లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. అయితే ఆ ఇసుక తరలింపు విషయంలో టీడీపీ వారికేమో ఉచితంగా ఇసుకను ఒక లారీ ఇసుకను ఇస్తున్న పరిస్థితి ఉంది. జనసేన వారికి మాత్రం ఒక లారీ ఇసుక ఇవ్వడానికి 6,000 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో తమకు అంత రేటు కాదు, కొంత తగ్గించాలి, మీరు ఉచితంగా తీసుకుని మాకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, కూటమి అధికారంలో ఉన్నాం, అంతా కలిసి ఏదైనా చేయాలంటూ కూడా వారు వాగ్వాదానికి దిగిన పరిస్థితి. వారు జనసేనకు సంబంధించిన నాయకులు ప్రశ్నించడంతో టీడీపీకి సంబంధించిన నాయకులు వారితో వాగ్వాదానికి దిగారు. రాత్రి వేళ వారి మీద దాడి చేసిన పరిస్థితి. ఇరు వర్గాలు కూడా దోషణల పర్వంతో ఒకరి మీద ఒకరు దాడి చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో వారిని నిలువరించే ప్రయత్నం చేసిన సమయంలో క్వారీకి సంబంధించిన క్యాష్ కౌంటర్ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తున్న అఖిల్ అనే వ్యక్తికి గాయాలైన పరిస్థితి. అయితే ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది. పోలీస్ స్టేషన్ లో ఈ కేసు ఎవరైతే పోలీసులు ఈ ఘటనపై కేసు కూడా నమోదు చేశారు. ఇసుకను తవ్వుతున్న జేసీబీతో పాటు లారీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పంచాయతీ అంటే రెండు జనసేన టీడీపీ పార్టీ సంబంధించిన రెండు పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్య ఈ పంచాయతీని తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఎవరైతే బండల బుద్ధప్రసాద్ ఉన్నారో ఆయన కుమారుడు ఆయన అల్లుడు కూడా ఈ పంచాయతీని సెటిల్ చేసి అంటే స్టేషన్ల చుట్టూ వద్దని చెప్పి వారికి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇటు రెండు పార్టీల మధ్య ఈ ఇసుక పంచాయతీ అనేది ఇప్పుడు పెద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.